జనం ఎందుకు ఓట్లు వేసినట్టు, కాంగ్రెస్ పార్టీ మోసం ఎట్లా చేస్తే ఎందుకు బయట వివరించాలి, అందుకని క్రాంతిని మాట్లాడుతుంది అని పొరపాటున అడిగని చెప్పినట్టు నువ్వు అనుకున్న ఆశయం అది కాదు, నీ ఆశయం నెరవేరు అక్కడ పోతే అని ముందే కొందరు మిత్రులు చెప్పినప్పటికీ ఒక ప్రయత్నం చేస్తాము. దాంట్లో భాగంగా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి జడ్పీటీగా ఎన్నికయ్యాను. అది ధృతరాష్ట్ర కౌలి, దాన్ని కౌలించుకుంటే ఫ్యూచర్ మిగిలేదని చాలా మంది శ్రేయులు రాష్ట్రంలో నా మిత్రులు గురువులు కూడా చెప్పడం జరిగింది. కానీ చివరికి ఆ ధృతరాష్ట్ర కౌలిని కౌలించుకొని ఇన్నాళ్ళు 8 నెలలుగా తెలంగాణ ఉద్యమ కార్యకర్తలనే సన్నిధానం వెళుతూ వాళ్ళు ఒక భాగస్తులై ఉన్న నేను 8 నెలల కాలంగా శుభం అనుభవిస్తున్న చివరికి ధృతరాష్ట్ర కౌగిలిని చేర్చుకొని ఈరోజు బయటికి రాగలిగాను. కాంగ్రెస్ లో ఉన్నంత మాత్రాన నేను తెలంగాణ ఉద్యమానికి దూరంగా లేను, తెలంగాణ ఉద్యమంలోనే ఉన్నాను. కానీ కొన్ని పరిమితుల్లో ఉన్నాను. ఇప్పుడు ఇంకా నేను స్వేచ్ఛాభియానాన్ని కనుక తెలంగాణ కోసం పూర్తి స్థాయిలో పనిచేయడానికి మీ అందరి ముందు నేను అంకితమవుతానని చెప్పి మీరందరికీ సమీక్షిస్తున్నాను. ఇంకా ఇక్కడ ప్రసంగాల కంటే నేను దాదాపు 15 రోజుల కాలంలో గద్దరన్న పాదయాత్రలో కొంత ఎక్కువ టైం స్పెండ్ చేయగలిగాను. అక్కడ జనాల నుంచి వచ్చిన రెస్పాన్స్ అంటే వాళ్ళు తెలంగాణ కావాలి అనే అడిగే వ్యక్తులకు, తెలంగాణ ఆవశ్యకతను వివరించే వ్యక్తులకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అంటే జనాలు ఎట్లా చేరుతీస్తున్నారు, వాళ్ళని ఓన్ చేసుకుంటారని గ్రహించిన తర్వాత తెలంగాణ కొన్ని డిస్కషన్లు దాదాపు 99లో ఒక డిస్కషన్ ఉండేది, బుల్లెట్ ద్వారా బ్యాలెట్ ద్వారా తెలంగాణ వచ్చేది అని. ఆ పాదయాత్ర చూసిన తర్వాత, ఇక్కడ కళాకారులు చూసిన తర్వాత ఒక పాట ద్వారా మాత్రమే తెలంగాణ వస్తుందని చెప్పి నేను ఆ పాటకే విశ్వ సమయాన్ని నేను కేటాయిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. పేరుకే ఈరోజు